ఎవరైతే కెరియర్ గ్యాప్ ఉండి ఐటీ ఫీల్డ్ లోకి రావాలనుకుంటున్నారో ఇంటర్వ్యూలో గ్యాప్ గురించి అయితే ఏం చెప్పాలి, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో అని టెన్షన్ ఫీల్ అవుతున్నారా? రిలాక్స్ గైస్, ఈ వీడియో మీకోసమే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ మహేష్. ఈ రోజు మనం ఈ వీడియోలో చాలా మందికి ఉపయోగపడే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఐటీ ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ ఉన్నా, కొంతకాలం గ్యాప్ ఉన్నా మళ్ళీ ఐటీ ఫీల్డ్ లోకి రావాలంటే ఏం చేయాలి, లేదా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి మీకు 1 year గ్యాప్ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ జాబ్స్కి అప్లై చేయాలంటే ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, ఎలా అప్లై చేయాలి, ఇంటర్వ్యూ కాల్స్ రావట్లేదని చాలా మందికి ఇష్యూస్ ఉంటాయి. సో వీటన్నిటి గురించి ఈ వీడియోలో బెస్ట్ స్ట్రాటజీస్, టెక్నిక్స్, టిప్స్ గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను అనమాట. మీరు ఈ వీడియోని కంప్లీట్ గా అయితే చూడండి. మీరు ఎండ్ వరకు చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ అయితే వస్తుంది. వీడియోని స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా ఈ వీడియోని లైక్ అయితే చేయండి. మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల మీ జేబులో నాకు రూపాయి అయితే ఖర్చేం కాదు. కాకపోతే మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఏంటంటే సో ఈ వీడియో ఇంకొంతమందికి సజెషన్లోకి వెళ్తుంది అనమాట. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. అండ్ ప్రెజెంట్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ అనేది చాలా కాంపిటేటివ్ గా అయిపోయింది. ఇది వరకు గవర్నమెంట్ జాబ్స్ కి ఎలా అయితే కాంపిటీషన్ ఉండేదో ఈ కరోనా తర్వాత సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా అంతే డిమాండ్ పెరిగింది. ఇది వరకు ఎవరైనా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత గవర్నమెంట్ జాబ్స్ కి ట్రై చేసి హైదరాబాద్ వచ్చేసి అమీర్పేటలో ఏదో ఒక కోర్స్ 7 months నుంచి 1 year మధ్యలో ఏదో కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకి జాబ్ అనేది గ్యారంటీగా వచ్చేదన్నమాట. ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ అలా లేదు. ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఒక్క జాబ్ కి 1000 పైనే అప్లికేషన్స్ వస్తున్నాయి. అండ్ ఇది వరకు ఏంటంటే వచ్చిన క్యాండిడేట్ కి స్కిల్స్ ఉన్నాయా లేదా, ఆ స్కిల్స్ కి తనకి బేసిక్ నాలెడ్జ్ ఉందా లేదని మాత్రమే చూసేవారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఒకరిని ఇంటర్వ్యూ చేసి తీసుకోవాలంటే ఆ పర్సన్ టాలెంటెడే కదా. సో ఇప్పుడు ఏంటంటే ఎవరికైతే టాలెంట్ ఉందో అలాంటి వాళ్ళకి జాబ్స్ వస్తున్నాయి. అండ్ ఒక్కొక్కసారి టాలెంట్ ఉన్నా కూడా మంచి ఆపర్చునిటీ దొరకకపోతే జాబ్ అనేది రావడం కష్టంగా ఉంది. సో ఇది మైండ్ లో పెట్టుకుని మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్ లోకి ఎలాంటి సిచ్యువేషన్ లో రావడం మంచిదా కాదా అనేది ఒకసారి థింక్ చేసుకుని గట్టిగా డిసైడ్ అయితేనే ఈ ఫీల్డ్ లోకి రమ్మని నేను సజెస్ట్ చేస్తాను. టాపిక్ లోకి వెళ్ళిపోతే కెరీర్ గ్యాప్ ఉండడం వల్ల చాలా మందికి జాబ్స్ అప్లై చేయాలంటే చాలా మందికి డౌట్ ఉంటుంది, భయపడుతూ ఉంటారు. వీళ్ళకి నేను చెప్తా అంటే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి వాళ్ళకి మీ కాన్ఫిడెన్స్ ఎలా ఉండాలంటే మీరు ఆల్రెడీ ఐటీ ఫీల్డ్ లో వర్క్ చేశారు, ఆల్రెడీ మీకు వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. ఈ వేలో మీ మైండ్ సెట్ అనేది డిసైడ్ అయిపోవాలి. మీకు కెరీర్ గ్యాప్ ఉన్నా మీరు స్కిల్స్ మర్చిపోలేదు. సో మీరు క్యాపబుల్ అని మీరు నమ్మాలి. ఈ కాన్ఫిడెన్స్ తో జాబ్ అప్లై చేయండి. అండ్ అంతేకాకుండా మీ రెజ్యూమ్ లో, మీ లింక్డ్ఇన్ లో మీ కెరీర్ గ్యాప్ ని అడ్రస్ చేయడంలో పాజిటివ్ అప్రోచ్ తీసుకోండి. కెరీర్ గ్యాప్ తీసుకోవడానికి గల కారణాలు పర్సనల్ డెవలప్మెంట్, స్కిల్ అప్గ్రేడ్ లేదా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఇలాంటి కారణాలు చెప్పండి. ఒకవేళ మీకు రీసెంట్ టైంలో జాబ్ పోయినా మీరు జాబ్ పోయిందని చెప్పకుండా ఇలాంటి రీజన్స్ అనేవి చెప్పండి. లింక్డ్ఇన్ లో, నౌకరీలో మీ ప్రొఫైల్ ని డైలీ అప్డేట్ చేయడం వల్ల, యాక్టివ్ గా ఉండడం వల్ల మీకు ఇంటర్వ్యూ కాల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. కెరీర్ గ్యాప్ తర్వాత జాబ్స్ కి అప్లై చేసేదానికంటే ముందు మీరు చేయవలసిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రెజెంట్ ఉన్న ఐటీ ఫీల్డ్ లో ఏవైతే ట్రెండింగ్ టెక్నాలజీస్ ఉన్నాయో వాటిపైన స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఆల్రెడీ ఐటీ ఫీల్డ్ లో ప్రీవియస్ గా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ రోల్ కి రిలేటెడ్ గా ఉన్న స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకోండి. ఐటీ ఫీల్డ్ లో కొత్తగా వచ్చిన టెక్నాలజీస్, ఫ్రేమ్ వర్క్స్, టూల్స్ ఇలాంటి వాటి పైన అప్ టు డేట్ నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకోండి. ఫ్రీలాన్సింగ్ రిసోర్సెస్ లేదా ఉదెమి, కోర్సెరా, ఈడిఎక్స్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ లో మీ స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకోండి. కెరీర్ గ్యాప్ ఉన్నప్పుడు సర్టిఫికేషన్ చేయడం వల్ల మీరు లెర్నింగ్ అనేది స్టాప్ చేయకుండా లెర్నింగ్ లో యాక్టివ్ గా ఉన్నారని రిక్రూటర్స్ కి ఒక మంచి హైలైట్ చేస్తుంది. ఐటీ ఇండస్ట్రీలో AWS, మైక్రోసాఫ్ట్ అజూర్, గూగుల్ ప్లాట్ఫామ్ అండ్ అంతేకాకుండా డేటా సైన్స్ ఇలాంటి టెక్నాలజీస్ పైన సర్టిఫికేషన్ చేయడం వల్ల మీ రెజ్యూమ్ కి మంచి వాల్యూ అనేది అవి యాడ్ చేస్తాయి. నెట్వర్కింగ్ అనేది కెరియర్ రీస్టార్ట్ లో అదొక పవర్ఫుల్ టూల్. లింక్డ్ఇన్ లో మీ ప్రీవియస్ కొలీగ్స్ లేదా మీ హెచ్ఆర్స్, మీ మేనేజర్స్ లేదా మీ ఫ్రెండ్స్ వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వండి. ఇలా అవడం వల్ల ఏంటంటే ఎక్కడైనా వేకెన్సీస్ ఉంటే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ అంతేకాకుండా రెఫరెన్స్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అండ్ వీటితో పాటు టెక్ కమ్యూనిటీస్ లో యాక్టివ్ గా ఉండండి. ఒకవేళ మీకు కెరియర్ గ్యాప్ అనేది 2 to 3 years కంటే ఎక్కువ ఉంటే అలాంటి వాళ్ళు ఫస్ట్ పర్మనెంట్ జాబ్స్ కి అప్లై చేసేదానికంటే ముందు ఫ్రీలాన్సింగ్ లేదా కాంట్రాక్ట్ జాబ్స్ కి అప్లై చేయండి. సో పర్మనెంట్ జాబ్స్ తో కంపేర్ చేస్తే
కాంట్రాక్ట్ అండ్ ఫ్రీలాన్సింగ్ జాబ్స్ అనేవి త్వరగా వస్తాయి అనమాట. సో ఈ కాంట్రాక్ట్ అండ్ ఫ్రీలాన్సింగ్ జాబ్ చేయడం వల్ల మీ స్కిల్స్ ని హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. అండ్ అంతేకాకుండా ఆ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని మీరు పర్మనెంట్ జాబ్స్ కి అప్లై చేయొచ్చు. మీరు కాంట్రాక్ట్ ఆర్ ఫ్రీలాన్సింగ్ లో మీరు ఏమైతే ప్రాజెక్ట్స్ చేశారో ప్రాజెక్ట్స్ ని మీ రెజ్యూమ్ లో యాడ్ చేయడం వల్ల ఒక మంచి ట్రాన్స్పరెన్సీ అనేది యాడ్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్స్ చేయడం వల్ల మీ రెజ్యూమ్ లో మీ రీసెంట్ ప్రాజెక్ట్స్ ని వాటిని యాడ్ చేసుకోవచ్చు. జాబ్స్ కి కన్సిస్టెంట్ గా అప్లై చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే 1-2-3 కంపెనీలకు జాబ్స్ అప్లై చేసి ఆ కంపెనీస్ యొక్క రిప్లేస్ కోసం వెయిట్ చేస్తూ ఉండడం అనేది మంచి విషయం కాదు. సో మీరు ఏం చేయాలంటే బల్క్ అప్లై చేయండి. ఏదైతే నౌకరీ ఆర్ లింక్డ్ఇన్ లో వేకెన్సీస్ కనిపిస్తాయో, ఓపెనింగ్స్ కనిపిస్తాయో ప్రతి దానికి అప్లై చేయండి. మీ రెజ్యూమ్ ను టైలర్ చేసి మీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ని హైలైట్ చేసి అండ్ మీ స్కిల్స్ ని హైలైట్ చేసి మీ కెరీర్ గ్యాప్ ని హ్యాండిల్ చేయండి. రీ అప్లయింగ్ అంటే కన్సిస్టెంట్ ఎఫర్ట్ ఉండాలి. ఒకసారి అప్లై చేసి మీకు ఇంటర్వ్యూ కాల్స్ రావట్లేదని డిమోటివేట్ అవ్వకండి. రోజు ఎవ్రీడే అప్లై చేస్తూనే ఉండండి. మీ కెరీర్ గ్యాప్ గురించి రిక్రూటర్స్ అడిగినప్పుడు చాలా హానెస్ట్ గా, జెన్యూన్ గా, పాజిటివ్ గా ఆన్సర్ ఇవ్వండి. మీకు కెరీర్ గ్యాప్ రావడానికి ఏ రీజన్ అయినా కానీ మీరు చెప్పే రీజన్ దేనికి రిలేటెడ్ గా ఉండాలంటే పర్సనల్ డెవలప్మెంట్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, స్కిల్ అప్గ్రేడ్, ఇలాంటి రీజన్స్ చెప్పండి. సో ఇలాంటివి చెప్పడం వల్ల ఏంటంటే మీరు గ్యాప్ లో ఉన్నా కూడా మీ స్కిల్స్ ని అప్గ్రేడ్ చేస్తూ మీ పర్సనల్ గోల్స్ పైన కన్సిస్టెంట్ గా కమిట్మెంట్ తో ఉన్నారని ఆ రిక్రూటర్స్ కి ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అయితే కలిగిస్తుంది. అండ్ అంతేకాకుండా ఎవరైతే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారో వాళ్ళకి కూడా మీ పైన ఒక మంచి ఇంప్రెషన్ అయితే కలుగుతుంది. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో మీ కెరీర్ గ్యాప్ ని పాజిటివ్ గా అడ్రస్ చేయడం చాలా ఇంపార్టెంట్. కొంతమంది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ టైంలో ఈ కెరీర్ గ్యాప్ గురించి చెప్పకుండా సమ్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడుతూ ఉంటారు. అలాంటివి పెట్టడం వల్ల ఏంటంటే ఒకవేళ మీకు అది ఫేక్ అని తెలిస్తే మీకు వచ్చిన జాబ్ కూడా మళ్ళీ పోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో మీకు కెరీర్ గ్యాప్ ఉంటే దాన్ని జెన్యూన్ గా అడ్రస్ చేయండి. ఒకవేళ మీరు ఏమైనా సర్టిఫికేషన్స్ చేసుంటే ఆ సర్టిఫికేషన్స్ గురించి వాళ్ళకి చెప్పండి. మీకు ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఆనెస్ట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. మీరు ఏ రీజన్ వల్ల కెరీర్ గ్యాప్ తీసుకున్నారనే దాని గురించి క్లియర్గా చెప్పండి, ఆనెస్ట్గా చెప్పండి. రిక్రూటర్స్కి మీ ఇంటిగ్రిటీ పైన ఒక బలమైన ఇంప్రెషన్ ఇవ్వండి. కెరీర్ గ్యాప్ ఉన్నా కూడా స్కిల్స్ని అప్గ్రేడ్ చేస్తూ కన్సిస్టెంట్గా జాబ్కి అప్లై చేస్తూ ఉంటే మీకు ఇంటర్వ్యూ కాల్స్ వచ్చే అవకాశం పెరుగుతుంది. రెజ్యూమ్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి. నెట్వర్కింగ్లో యాక్టివ్గా ఉండండి. ఫ్రీలాన్సింగ్ చేసి స్కిల్స్ని రీఫ్రెష్ చేసుకోవడం లాంటి స్ట్రాటజీస్ కూడా మీకు మంచి సపోర్ట్ అందిస్తాయి. సో మీ కెరీర్ రీస్టార్ట్లో కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళండి. మంచి జాబ్ కొట్టి సక్సెస్ని గెయిన్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మహేష్ టెక్ ట్యూబ్ అండ్ కీప్ లెర్నింగ్.